అయ్యా మీరు ఏం చెప్పినా ఏం చేస్తావునయ్యా? అయ్యా పోలీసులు జరగని వచ్చినయ్యా, ఒక్కసారి నాయం చేయండి అయ్యా. ఏం జరిగిందో చెప్పండి. అందరికీ నమస్తే, నేను మీ శ్రీను. ప్రస్తుతానికి మనం వచ్చేసి కోదాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడికి ఎందుకనంటే ప్రత్యేకంగా రావడము, రాత్రి జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో, అంటే సొంత వైఫ్ నే అతి కిరాతకంగా అందరి ముందు పబ్లిక్ లో ఒక 6-7 పోట్లు పొడిసి అక్కడికక్కడే చంపేసినటువంటి సంఘటన రాత్రి జరిగింది టీ స్టాల్ దగ్గర. అండ్ జరిగినప్పుడు ఆ అమ్మాయికి దగ్గర అంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అమ్మ కూడా అక్కడే ఉందని చెప్పేసి విన్నాము. వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. అండ్ అదే సందర్భంలో అమ్మాయిని లాక్కు వెళ్ళేసి అక్కడ తను చంపేయడం అయితే జరిగింది. రాత్రి 8:30-9 కావస్తుంది అనుకుంటాను. అండ్ అమ్మ వచ్చేసి చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన పెద్దమ్మ అన్నమాట. అండ్ తనకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. అమ్మ ఏ టైంలో వచ్చారమ్మా మీరు అప్పుడు? మేము 1:30కు వచ్చినాం అయ్యా, మధ్యాహ్నం అయింది. వచ్చి ఆడ కూర్చున్నా నేను పిల్లగాని పెట్టుకొని చెట్టు కింద పోలీస్ స్టేషన్ లో. పిల్లలు ఆనకెళ్ళింది, వెళ్ళి అయ్యా మేము వచ్చినామని చెప్పింది వాళ్ళకి. చెప్పగానే వాడికి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే అలాగనే పిల్ల చెప్పగానే వాడు ఫోన్ చేసి అరే 5ంటికి రా సార్ వస్తాడు అని చెప్పారంట. వస్తా అన్నాడంట. ఆనంగంలో పిల్ల మళ్ళీ బయటకు వచ్చేసింది. నా కాడికి వాడి మీద వాళ్ళ అమ్మ మీద కేసు రాపి నువ్వు వెళ్ళిపో అన్నాక మాకంటే ముందు వాడు వచ్చిండు. కోపం పోలా, ఒక అసలు ఆగవలా, ఏం మాట్లాడలేదయ్యా. బాగానే ముందుకి ఇద్దరు తల్లిను కొడుకు మొత్తట్లోకి వచ్చేసారు. వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడన్నాం అందరం. సారులందరూ ఇట్లా చుట్టూ కూడి ఇట్లా సౌలు ఇటు కొట్టుకుంటున్నారు. అయితే నేను అన్నా అమ్మ కొద్దిసేపు ఉందామే, మరి వాడు ఏమండమా మొన్న ఏమనలేదు మనల్ని, ఇప్పుడు కూడా ఏమండు సిఐ గారు చెప్పిండు రేపు పొద్దున్నే రారా అన్నడమా, ఏమండవా మనం పోదా రా అన్నది పిల్ల అన్నాక నేను అక్కడే భయపడుకుంటే అసలు కోపంగా కూడా పోలా. మళ్ళీ వాడు మంచిగా పోయారు ఇద్దరు తల్లి కొడుకు. సర్లేని ఇంకా మొత్తట్లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము మొత్తట్లో నుంచి ఈ జగ్గైపేట ఆటోలు ఉన్నాయి కదా ఆడికి వచ్చినాం. వచ్చాక పిల్లని ఆటో ఎక్కించి అది పెట్టమ్మా, పిల్లని ఆటో ఎక్కించి వెనక కూర్చుంది పిల్ల. ఆ సీట్లోనే వెనక కూర్చుంటుంది. నేను పిల్లగాడిని ఇట్లా పట్టుకొని లోనకి ఎక్కిస్తున్నా. ఎక్కిస్తుంటే ఊరికి వచ్చిండు వాడు అప్పుడే. ఇంకా అప్పుడే వచ్చిండు. ఫుల్గా అయింది ఆటో కూడా. 50 రూపాయలమ్మా 8 అయింది టైం, 50 రూపాయల ఆటోకి అని అంటారు వాళ్ళు. జనం అందరూ ఎక్కేశారు. ఫుల్ అయింది ఆటో కూడా. ఎక్కుతూనే ఉన్న పిల్ల పోయి వెనక కూర్చుంది ఒక్కటి వాళ్ళ ముగ్గురులో. నేను పిల్లగాడిని ఎక్కిస్తున్నా. ఇక కథం వచ్చేసిండు. వచ్చాక ఆగయ్య అని ఇట్లా పట్టుకున్నా గట్టిగా. పట్టుకుంటే నన్ను నెట్టేస్తే ఇగో ఇక్కడ వెనక మరలా ఆటో తగిలి కింద పడ్డా. నేను తగిలి కింద పడంగానే నేను తిరుగుకొని లేచా. పిల్ల ఆటోలో నుంచి మరి ఇటు నుంచి దూకిందా అయ్యా, నేను చూడాల అటు నుంచి దూకిందో. నేను ఎట్ట పడ్డగా ఎటు నుంచి దూకిందో వాయ్యా వమ్మ అనుకుంటే పిల్ల బర్రం దూకేసి వెనకాల సీట్ లో కూర్చున్నావా బయటకు వచ్చేది. వాడి పట్టుకుండు లాగిండు. లాగాక మరి పిల్ల వదిలించుకుందో మరి ఎట్ట జరిగిందో నేను వాటి చూడాల. ఎట్ట పడ్డగా నేను తిప్పుకొని లేచి అయ్యా నా బిడ్డను కాపాడండి అయ్యా అంటున్నా. అంటుంటే అనుకున్నా ఆ పిల్ల ఏం చేసిందంటే పొయ్యేది ఈ చన్న ఉరకకుండా ఈ టీ స్టాల్ లో కురికిందయ్యా. మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉరికింది. ఉరికితే నేనేం చేసా, ఇక వాళ్ళందరమా ఆ పిల్ల అల్లేకపోయిందిలే, నువ్వు పోయి దబ్బుకున్న పోలీసు వాళ్ళని పిలుపు అంటారు. నేను బాగా ఈ పిల్లగాడు అల్లనే ఉన్నాడు. ఇక ఈయన చూడలేక నేను ఇక ఉరికిపోయినా. ఇక స్టేషన్ కడిపి అయ్యా ఇప్పుడు మాట్లాడినాడు అయ్యా నా బిడ్డ నిన్న చేస్తుండ టీ స్టాల్ రాండి అయ్యా అంటే అందరు పోలీసు వాళ్ళు బండ్లు వేసుకొని బర్ర వచ్చాక నేను పిల్ల వాళ్ళు వెనక వచ్చాక అప్పటికే పిల్లలేదు. ఇక అప్పటికే అయిపోయిందయ్యా. అయిపోయింది ఏందయ్యా పిల్లగా ఏదయ్యా అంటే కొద్ది కాలుకి దెబ్బ జరిగిందిలే ముసల్దాన్ని నువ్వు అరవకుండా కూర్చో మంచిది దాగా అది ఇది అన్నారు. పిల్లలను కొద్ది మంచిది దాగా మళ్ళీ దేశపోయి పోలీస్ స్టేషన్ గోక పెట్టారు. నా పిల్లగాడిని నన్ను కూర్చున్నాం 11:30-12 దాకా
కేసు రాశారంట, సంతకం పెట్టించుకున్నారు. ఇక అది జరిగిందయ్యా. నా పిల్లల మట్టికి అన్యాయం చేసిండయ్యా. మీరు ఎవరైనా సరే అయ్యా, నా పిల్లలకు అన్యాయం చేసిందయ్యా. జడ్జిమెంట్స్ కూడా న్యాయం చేయండి అయ్యా. నేనేం చేయలేదయ్యా తల్లి. పెద్ద మీద నా కాడికి వచ్చిందయ్యా. నా చెల్లి సాధిన 2 రోజులు సాధినా కూడా నేను కూడా అయ్యా, నేను చూసినయ్యా ఏమి లేదు నా బిడ్డ కూడా. నా బిడ్డలు కాపాడయ్యా సచ్చినందుకే అయ్యా. మిమ్మల్ని ఏడుకుంటున్నా అయ్యా. అయ్యా నా బిడ్డ ఎంత సచ్చింది అయ్యా. నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు అయ్యా. మీరు కాపాడయ్యా. మీరు ఏ చేస్తారో చెయ్యండి అయ్యా. ఇప్పుడు అమ్మాయికి అమ్మా నాన్న లేరా? లేరయ్యా. ఇప్పుడు చనిపోయారమ్మా? చనిపోయారయ్యా. చిన్నప్పుడే చనిపోయారు. ఇంత పిల్లగా ఇగో ఇంత పిల్లప్పుడే చనిపోయిందయ్యా. చనిపోతే నా తల్లి సాధిందయ్యా. నా తల్లి కాడి నుంచి మా చెల్లెల కాడికి అప్పుడప్పుడు రాదు. ఈ అట్ట దర్శనం అయింది అయ్యా. మాయగా వాడు అయిందయ్యా. తీసుకొని పోయిండయ్యా. ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు పెళ్లి చేసుకుని? సంవత్సరాలు అయిందా అయ్యే ఉంటది అయ్యా. ఏదో పెళ్లి చేసుకున్నాడా? మామూలుగా తీసుకెళ్ళట్లు పోయిండు. తీసుకొని పోయి పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ లోకి వచ్చారు. వచ్చి మాట్లాడుకొని అప్పుడు ఆ సార్ వాళ్ళే పెళ్లి చేసి కాగితాలు ఒక్క నిమిషం తల్లి, నీది కూడా తీసుకుంటా నేను. మాట్లాడి అమ్మ ఇప్పుడు నువ్వు స్టేషన్ కి వెళ్ళావు కదా, అంటే ఇప్పుడు పెళ్ళప్పుడు కాదు, నిన్న మధ్యాహ్నం వెళ్ళారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే నువ్వు వెళ్ళిపో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి పంపించారు. రేపు వచ్చి కేసు పెట్టమ్మా మీ అత్త మీద మీ ఆయన మీద అన్నాడు సిఐ గారు. అంటే సర్లే సార్ అని బయటకు వచ్చేసిండు వాడు. అయితే తల్లి ఇప్పుడు లోపల నుండి వాళ్ళు అమ్మ కొడుకులు ఇద్దరు ముందుకు వచ్చారు, వెళ్ళిపోయారు. ముందు బయటకి వెళ్ళిపోయారు. మేము వెనక వచ్చేసినాం. మీరు వెనక వచ్చారు. వెనక వచ్చాక నేను అన్నా కొద్ది కేసు అయితేనమ్మా వెనక వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడే బయటకు వెళ్ళారు, వెనకాల నుండి మీరు వచ్చారు. వచ్చి అన్నాను. వచ్చి రాగానే మీరు ఆటో దగ్గరికి వచ్చారు కదా, ఆటో దగ్గరికి రాగానే అతను వచ్చేసాడా లేదు అనుకుంటే టైం పట్టింది? టైం పట్ల పిల్ల పైకి ఎత్తి ఆ సీట్ మీద కూర్చుంది. నేను పిల్లగాడిని ఎక్కిస్తాను ఇక అంతే. వచ్చేసిండు బాగా. అంటే ఇప్పుడు అప్పుడే మీరు స్టేషన్ కి వెళ్ళారు, మాట్లాడారు, బయటకు వచ్చారు కదా, మీరు ఆటో దగ్గరికి వెళ్ళారు, అంతలోనే వెనకాల నుండి వచ్చాడు, బయటికి లాగాడు, పొడిచేశాడు. పోలీస్ స్టేషన్ కానించి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చారంటే తక్కువ టైమే పట్టింది అంతే. అంటే ఇప్పుడు స్టేషన్ కి వచ్చేటప్పుడే వాడు కత్తి పెట్టుకొని వచ్చాడా? పెట్టుకొని వచ్చిండో ఏమో అయ్యా, నేనైతే చూడలే మరి. అంతే కదా, మీరు వాళ్ళు బయటకు వచ్చి ఒక అరగంట 40 నిమిషాలు ఏమైనా ఉండి దాని తర్వాత మీరు బయటికి వాళ్ళు వచ్చి అది ఏదైనా జరిగి ఉంటే అది వేరు. మీ పోలీస్ స్టేషన్ కాడ నుంచి జగ్గైపేట ఆటోల కాడికి వచ్చినాం అయ్యా. అంతే జగ్గైపేట ఆటోల కాడికి వచ్చేటప్పుడు కూడా నేను అన్నావా మళ్ళీ వాడు ఏడన్నా కలపడతాడేమో ఏమన్నా అంటాడేమో అంటే ఏమంటావా వాడి కోపంగా కూడా బాగాలేదు, మంచిగా మాట్లాడిండు. ఏ గారు కూడా చెప్పిండావా ఏం కాదులేవా నువ్వు భయపడబాకు రా అని అన్నది. పిల్ల దవదాపు వెళ్ళిపోతూనే ఉన్నాం. వెళ్ళిపోయి ఇంకా లోనకి పోయి అట్లా ఆటో ఎక్కిన ఇంక అంతే అయ్యా. ఇప్పుడు స్టేషన్ లో నుండి వాళ్ళు ముందు వచ్చారు, దాని తర్వాత మీరు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారని 10-15 నిమిషాలు కూడా గ్యాప్ లేదు, వెనకాల నుండి వచ్చాడు, పొడిచాడు. అంతే. మరి అంటే అతను స్టేషన్ కి వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడా లేదు అనుకుంటే బయటకు వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చాడు అనుకుంటున్నారా? అయ్యా అవన్నీ అయితే నేను చూడలే నాన్న. నేనైతే ఆలోచించు తమ్ముడు, ఎవరు చూస్తారని కాదు. ఆగు నాన్న, నువ్వు ఆగు. అయ్యా కయ్యా నేనేమంటా సార్ మేమైతే ఆటో పోలీస్ స్టేషన్ కాడ నుంచి మేము ఆటో స్టాండ్ కాడికి నడిచి వచ్చినాం. పిల్ల నేను పిల్లగాడు ముగ్గురు నడిచి వచ్చాక పిల్ల లోనకి ఎక్కినావా నేను వెనక కూర్చుంటా నువ్వు ముందు కూర్చోని అన్న మాటకి అప్పుడు ఏం చేసిండంటే పిల్ల పోయి ఆడ కూర్చుంది పిల్లగాళ్ళ మధ్యలో వెనక మరకి ఇట్లా ముగ్గురు ఉంటే పిల్ల 4వ పిల్ల అల్ల కూర్చుంది. ఫుల్లుగా నిండింది ఆటో కూడా. నేను ఈ పిల్లగాడిని లోనక నెడతాను అంతే. అదే అయ్యా ఇంకా అసలు ఎంతో సేపు అట్లా మరి ఇక ఈ తెచ్చుకున్నాడో వాడు ఏం చేసిండు అయ్యా దేవుడికే తెలవాలి, నాకైతే ఏం తెలవదు అయ్యా. నేను నా పిల్లల మటుకి అన్యాయం చేసిండు, మీరేమన్నా న్యాయం చేయండి అయ్యా.
ఆ. నేను వాడికి చెప్పేది ఇదే అయ్యా. నాకైతే రాత్రి నుంచి ఆ పిల్లని చూసి నాకు ఓపిక కూడా లేదయ్యా. మీరేమన్నా చేయండి. పోలీసులు తీసుకొని వచ్చే ఆ గ్యాప్ లోనే తీసుకొని వెళ్ళిపోయారు ఇక. నేను పోలీసు వాళ్ళు వచ్చారు, డబ్బా పండ్రా అని వేసుకొని డబ్బా వచ్చారు. వాళ్ళు ఎటోళ్ళు నాటి పిల్లగాళ్ళు అందరూ గుమ్ముకున్నారు, మగవాళ్ళు అందరిని అటోళ్ళని ఇటోళ్ళని కొట్టి మరి ఎక్కడికి తీసుకొని వచ్చారంట. నేను పోయి నడుచుకుంటా, నేను మళ్ళీ పోలీస్ కాడికి నేను నడుచుకుంటూ వచ్చాక పిల్ల లేదు. కత్తి ఒక్కటను ఆడ కొద్దిగా రక్తం ఉంది. అయ్యా ఏదయ్యా పిల్ల, ఏదయ్యా అంటే ఈ పిల్లగాడిని ఆడ గోప పెట్టి చిన్న బ్యాగ్ ఉంది ఒకటి. ఆ బ్యాగ్ అని ఇది పిల్లగాడిని పట్టుకొని నిలబడ్డారు. పిల్లగాడిని పట్టుకో ముసల్దాన ఏం లేదులే, కొద్దిగా కింద కాలు దెబ్బ తరిగింది, హాస్పిటల్ తీసుకుపోయినలే అన్నారు. గతంలో ఇప్పుడు సరే ఇప్పుడు వచ్చాడు, రాత్రి కత్తి తీసుకొని వచ్చాడు, పొడిచాడు, చంపేశాడు అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం కదా. మరి గతంలో ఎప్పుడైనా కొట్టడం గానీ తిట్టడం గానీ ఏదైనా చూడడానికి ఏదైనా ప్రయత్నాలు అలాంటివి ఏమైనా చేస్తుండే? అలాంటివి అయితే మాకు తెలియదయ్యా. మేము వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం కాదు, వాడు మా ఇంటికి వచ్చాడు కాదు. నా పిల్లని ఏ రోజు మా ఇళ్ళకి ఊరిళ్ళకి పంపిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి కూడా, అక్కడ కూడా ఇంట్లో ఉన్నా కూడా అట్నే ఉంచేవాడు. ఎక్కడమ్మా వీళ్ళు ఉండేది అసలు? అదేంటి బాబు నగరం, బాబు నగరం అంటారంట దాన్ని. బాబు నగరం ఇక్కడ కోదాలోనే బాబు నగర్ లో లోనకి అక్కడికెళ్ళి అయ్యాక నేను అయ్యాల కూడా ఒకసారి ఈ గతంలో ఇచ్చిన పిల్లకి షుగర్ బాగా పెరిగిపోయి బాగా లేకుండా మంచంలో వేసి ఇంటి వెనక వేసారు. వేస్తే నేను నా కొడుకు పోయి వెనకాల పడేస్తారా? వాళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళు లారీకి పోయినప్పుడు అయ్యప్ప మాలేసుకొని ఉన్నాడు. నా కొడుకు నేను ఆటో చేసుకొని పోయి రమ్మన్న ఫోన్ చేసింది. మీ పెద్దమ్మ ఫోన్ చేస్తున్నా, మీ పెద్దమ్మ ప్రార్థన చేసుకుంటుందిగా, నీ పెద్దమ్మ ఫోన్ చేస్తున్నా అంటే నేను జగపేట నుంచి ఏడ్చుకుంటే పిల్లగాడు ఆటో నేను వచ్చిన పోయిన పోతేలకనే ఇంచాక మరల మంచంలో వేసి ఉంచారు పిల్లని. ఇప్పుడు షుగర్ పెరిగిపోయి కనీసం బాగాలేదు, షుగర్ ఉంది లేదనుకుంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఏం తీసుకోపోలేదు, చూపించలేదు కానీ ఇంటి వెనక వేసి ఉంచారయ్యా. బాగా పిల్ల ఇదైపోయింది. నేను నా కొడుకు ఆటో వేసుకొని పోయినాం. వాళ్ళ అమ్మ కూడా ఉంది. అయితే పోతుంటే సూర్యాపేట వేసుకొని పోదామని నా కొడుకు నేను వాళ్ళ అమ్మ వేసుకొని పోతున్నాం. అది జరిగింది 1 సంవత్సరం అయ్యుంటదా, 1 సంవత్సరం అయింది. అయ్యాక వేసుకొని పోతున్నాం. మంచిలో పోయాక ఆయిల్ బంక్ కడిపోయాక ఆగిపోవాలి. ఆయిల్ బంక్ కడి బంగులో ఊపిరి అయిపోయినట్టుగా అయిపోయింది పిల్ల. అయిపోయి తలకనే వాళ్ళ అత్త నేను ఆ లారీ వాళ్ళు ఒక లాక్ చేశారు అక్కడ ఆయిల్ బంక్ కాడ. వాళ్ళు వచ్చి గబా 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 ఎట్లా బుద్ధారు పిల్లని అత్త అన్నది. మళ్ళీ అనగల కూర్చుని మంచిది పోసినాం. పిల్లగాడు ఆటో బర్రన సూర్యాపేట వేసుకొని పోయినాం. పోయాక అయ్యా మరి ఏడ ఉంటే ఈ అమ్మాయికి షుగర్ ఎక్కువైంది కాబట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం, మీరు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ సంతకాలు పెట్టండి అంటే నేను నా కొడుకు వాళ్ళు పెట్టిన వాళ్ళ అత్త పెట్టింది. ఇక ఎట్లా గట్ట 20 రోజుల నుంచి అయ్యా బాగు చేయించుకొని వచ్చా. నేనే ఉన్న హాస్పిటల్ నా కొడుకుని వదిలిపెట్టా. ఆగా నా కొడుకుని తీసుకొని అయ్యా నువ్వు పోయి ఇంటికాడ ఉండి జగ్గపేటలో నేను పిల్లకాడ ఉంటాని ఆ 20 రోజులు నేనే ఉండి పిల్లకాడ గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేటలో నేనే ఉన్నా. వాళ్ళ అమ్మేమో భూ వండకు రావటం అవి చేయటం. ఈ పిల్లగాడు చిన్న పిల్లగాడు ఇంకా కొద్దిగా చూసుకున్నా. అది జరిగింది అయ్యా. ఇక ఇట్లా చేసిండు కానీ అయ్యా మరి ఇంత దారుణంగా చంపుతాడని నేనైతే అనుకోలేదయ్యా. నా బిడ్డను మటుకి ఎంత దారుణంగా చంపిండు అయ్యా. ఒకసారి చూడుకోండి అయ్యా, ఒకసారి చూడుకోండి అయ్యా. ఎంత దారుణంగా చంపిండో చూడుకోండి అయ్యా. నేనైతే అసలు చూడలేకపోయినయ్యా. అదురు పుట్టి వణుకుడు వచ్చి కింద పడిపోయినయ్యా.